అవసరం కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది మేడం. ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదేవిధంగా బీజేపీ నుంచి మాలకొండయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్, మాలకొండయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, నిన్న ఏదైతే రాధాకృష్ణన్ నామినేషన్ చేశారో కూడా దానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ స్వయంగా అక్కడ ఉండి కూడా ఆయన తీసుకోవడం అయితే జరిగింది. సో ఏంటి మీ సపోర్ట్, మీ సపోర్ట్ ఎట్టుంది? రాధాకృష్ణన్ కేనా లేదంటే ఇటు మన తెలుగు గర్వము సుదర్శన్ రెడ్డి అంటూ కూడా ఒక స్టాండ్ అయితే తీసుకొని వస్తున్నారు కాంగ్రెస్ నుంచి. సో ఏంటి మీ సపోర్ట్ ఎట్టుంది? మీరు ప్రశ్న వేశారు, నాకేం అర్థం కాలేదు. మేమే అభ్యర్థి పెట్టినప్పుడు మా సపోర్ట్ ఏంటి అన్నదా నాకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ చెప్పండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, రాధాకృష్ణన్ కా సుదర్శన్ రెడ్డికా? అభ్యర్థి పెట్టింది ఎవరమ్మా? నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. మీరేమో మీ వైపు నుంచి అటు ఎన్డీఏ కూటమి నుంచేమో రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు, ఇండియా కూటమి నుంచి వచ్చేసి ఇటు సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయడానికి వేశారు. అయితే ఏంటి మీరేటు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అడుగుతున్నా. మేడం గారు నమస్తే. ముందు మీకు అదే విధంగా జీటీవీ యాజమాన్యం, ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం. భారత ఉప ప్రధాన మంత్రిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిపి రాధాకృష్ణ గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవటం, వారితో నామినేషన్ వేయించడం అనేది ఎన్డీఏ పార్టీల యొక్క బాధ్యత. ఆ విధంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం. ఇవాళ పార్లమెంట్ లో ఎన్డీఏ పక్షాలు, కూటమి పక్షాలు సంబంధించినటువంటి ఓట్లు దాదాపుగా మరి మీకు కూడా తెలుసు, డిబేట్ లో మాట్లాడుతున్న పెద్దలకి తెలుసు, ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భం. ఎందుకంటే పూర్తి మెజార్టీ పార్లమెంట్ ద్వారా ఉన్నటువంటి సందర్భం. కాకపోతే ప్రతిపక్షాలు అనేటటువంటి వారికి ఉండే హక్కు, అభ్యర్థిని పెట్టుకున్న హక్కు, లేకపోతే వారికి ఉండేటటువంటి ఆలోచన తప్పనిసరిగా అధికార పార్టీగా స్వాగతించేటటువంటి పరిస్థితి, దాంట్లో తప్పు లేదు. ఇవాళ ఏదైతే రాధాకృష్ణ గారు మెజార్టీ తోటి పార్లమెంట్ లో ఎన్నికయ్యేటటువంటి సందర్భం కనపడుతుంది. ఇది ఎన్డీఏ పార్టీ యొక్క విజయం, ఎన్డీఏ కూటమి యొక్క విజయం. అయితే ఇందాక మాట్లాడుతున్న పెద్దలు వారి పేరు మరి నేను ముందుకు లేట్ గా జాయిన్ అయ్యాను. కోటేశ్వరరావు గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా మాట్లాడుతుంది ఏంటంటే అమ్మా నాగార్జున గారు కూడా ఉన్నారు. చెప్పండి. నాగార్జున గారు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుగు ప్రజలు, తెలుగు వాదన, ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపిస్తూ మాట్లాడారు. నేనేం చెప్తానంటే గతంలో పివి నరసింహరావు గారు ఒక గొప్ప నాయకుడు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా మన తెలుగు రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ఒక ప్రధానమంత్రిలో ఉన్న వాదాకు ఉన్నటువంటి గౌరవం ఇవ్వాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు చాలా మంచి ఆలోచన చేసి వారి మీద పోటీ పెట్టకుండా గౌరవించినటువంటి పరిస్థితి తెలుగు ప్రజలందరూ కూడా ఆస్వాదించారు, ఆహ్వానించారు. అయితే ఈ రోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినటువంటి రెడ్డి గారిని, వారు కూడా సమర్థమైనటువంటి వ్యక్తి, ఇంతకుముందు వారు జడ్జిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థి మాత్రమే, వారు ప్రధానమంత్రి కాదు, వారు రాష్ట్రపతి కాదు, లేదా ఇంకోటి అయ్యి ఉన్నటువంటి పరిస్థితి కాదు. తెలుగు ప్రజలని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అవగాహన లేని రాజకీయాల కింద భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కానీ మాలకొండయ్య గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టకంటే ముందు కూడా ఒక మాట అయితే అనింది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని తీసుకురండి, మేము అలాంటి వ్యక్తికి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటూ కూడా వాళ్ళ నుంచి వచ్చింది. కానీ మీరు ఆ రకంగా తీసుకోలేదు, ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తినే మేము అభ్యర్థిగా పెడతామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నుంచి వినిపించింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక విషయం గమనించాలి మేడం గారు, ఆర్ఎస్ఎస్ అనేటటువంటి వ్యవస్థ ఒక సేవాభావంతో కూడినటువంటి వ్యవస్థ. ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ. ఆర్ఎస్ఎస్ పట్ల అవగాహన మరి కొంతమందికి లేదేమో కానీ దాదాపుగా ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులకి ఆర్ఎస్ఎస్ పట్ల విశ్వాసం ఉంది. వారు ఏదైనా చేస్తే దేశభక్తితో పనిచేస్తారనేటటువంటి ఆలోచన ఉంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆర్ఎస్ఎస్ ను చూసి భయపడతారు,
బీజేపీని చూసి భయపడతారు, విశ్వ హిందూ పరిషత్ని చూసి భయపడతారు, చివరికి ఏబీవీపీని చూసి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాస్తవ చరిత్ర డిస్కషన్కి వస్తే, వాళ్ళ యొక్క ఆలోచన ప్రజలకు తెలిస్తే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణత్యాగం చేస్తారన్న విషయం ప్రజలకు తెలిస్తే ఈ పార్టీలు గాల్లో కలిసిపోతాయన్న భయంతో ఆర్ఎస్ఎస్ అనేది కనిపించకూడదు అనేటటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంటారు మేడం గారు. వారు ఆ విధంగా చేయడం కూడా మాకు మంచిదని మేము భావిస్తున్నాం. వాస్తవం ప్రజలకు తెలియాలి, వాస్తవం ప్రజల్లో ఉండాలనేటటువంటి ఆలోచనతో మేము సమాజం కోసం ఈ యొక్క చట్టాలని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లాలని పనిచేసే వ్యక్తులుగా మేము, వారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఆర్ఎస్ఎస్ వస్తే ధర్మం బయటకు వస్తుంది, విశ్వ హిందూ పరిషత్ వస్తే సనాతన ధర్మం బయటకు వస్తుంది, ఏబీపీ వస్తే సరిహద్దుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు విధానాలు బయటకు వస్తాయి అనే ఆలోచనతో ఈ బ్యానర్లో ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించకూడదనే ఆలోచనతో చేస్తుంటారు. కానీ నేనైతే మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాంటి ఎన్డీఏకే సపోర్ట్ చేస్తుంటారని. పార్టీలు వేరు, గవర్నమెంట్ వేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ పోతారు. ముఖ్యమంత్రిగా డెవలప్మెంట్ మీటింగ్ కానీ, లేకపోతే అఖిలపక్షాల మీటింగ్ కానీ, లేదా ఏదైనా పెట్టినప్పుడు ఇతర ప్రజాప్రతినిధులతో కూడా వారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు గౌరవిస్తున్నారు, ఆ మాత్రం కూడా ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ డిబేట్లలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టి మేము ఉన్నామని చెప్పుకోవడానికి కూడా వారికి ఏమాత్రం కూడా వారికి ఆ స్థాయి లేదనేది. ఒక చిన్న సందేహం ఏంటంటే కూడా ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా ఊరిగా ఊరు వెళ్ళినా కూడా అక్కడ మనకు సంబంధించి మనకు సంబంధించిన ఊరి వాడే ఎవరైనా కనిపించినా కూడా మన ఊరి వ్యక్తి, ఆయన పరిచయం లేకపోయినా మన ఊరు అన్న వ్యక్తితో ఒక వస్తుంది అన్నట్టు ర్యాప్. అది అట్లాంటిది ఇప్పుడు దేశంలోనే రెండో పెద్ద పదవిలో కూడా తెలుగు వాడు కూర్చుంటే కూడా తెలుగు వాళ్ళకి చాలా ఒక రకంగా వాళ్ళకు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ అంటున్న దాంట్లో న్యాయం లేదనుకోవచ్చా? ఎందుకంటే కూడా అటు పార్టీలకు అతీతంగా అందరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు కదా, మరి దానికి ఎందుకు మీరు స్టాండ్ తీసుకోవట్లేదు? మేడం గారు, అంత పెద్ద మనసు ఉంటే పార్టీలు అతీతంగా రాధాకృష్ణ గారికి అందరూ ఏకగ్రీవంగా సపోర్ట్ చేయొచ్చు కదా. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, మనకి గతంలో వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యారు. మరి ఆ రోజు వెంకయ్యనాయుడు గారికి మన ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందా? మరి ఆ రోజు వెంకయ్యనాయుడు గారికి లేని పరిస్థితి ఇవాళ వీళ్ళకి సపరేట్ గా రావాల్సిన, అంటే వెంకయ్యనాయుడు గారు తెలుగు వ్యక్తి కాదా? ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్ లో చాలా చక్కగా మాట్లాడుకున్నారు, పలకరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఢిల్లీ వెళ్తే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు మీరు ఈ మధ్య చూస్తున్నారు, తెలంగాణ మంత్రులు వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ మంత్రులు వెళ్ళినా ఢిల్లీలో మంత్రులు స్వాగతం చెప్తున్నారు, మీకు ఏం కావాలని అడుగుతున్నారు, మేము ఉన్నాం అండగానే చెప్తున్నారు. తెలుగు వాళ్ళకి ఇది గౌరవం కాదమ్మా? ఇవాళ తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఎంతమంది మకాంలో ఉన్నారు, వారందరికి కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఇవాళ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మన ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి భారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము ఏ విధంగా గౌరవిస్తుందంటే, ఎన్ని ఇండస్ట్రీలు కావాలంటే అన్ని ఇండస్ట్రీలు పర్మిషన్ ఇస్తుంది. ఎన్ని ప్రభుత్వ విధానంలో కావాల్సినటువంటి రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో గౌరవిస్తుంది. ఎక్కడా కూడా మనం చేసుకున్నట్టు నిధులు ఇస్తుంది. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినటువంటి సందర్భంగా అభివృద్ధి ఆగుతుంది తప్ప, కేంద్ర ప్రభుత్వం తెలుగు వారికి కానీ, తెలుగు రాష్ట్రాలకు కానీ ఉన్నత స్థానంలో నిధులిచ్చి అభివృద్ధి చేయడంలో, ఇందాక మీరు అన్నారు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పెట్టారని. ఎస్, వారు పెట్టారు, ఇవాళ కూడా నడుస్తుంది. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి తెలుగు ప్రజల యొక్క నాడి, తెలుగు ప్రాంతాల అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన వేసుకొని తెలుగు ప్రజల కోసం పనిచేస్తున్న విషయం గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో విధంగా రెచ్చగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేకపోయినప్పుడు కూడా పోలవరం ఇవ్వాలి, లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేక హోదా కోసం కొట్లాడినటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పడుకుందో మాకు తెలియదు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు తీసుకొచ్చి రాజకీయ పొలిటిషన్ ఏర్పాటు చేసి మధ్యలో అంతరాలు పెంచి రాష్ట్రపతి ఎన్నికల ద్వారా
పాపం ఆయన జడ్జిగా పనిచేసే చాలా గౌరవమైనటువంటి వ్యక్తి తెలుగువారు. మేము కూడా గౌరవిస్తాం. వారు ఎక్కడికి వచ్చినా స్వాగతం చెప్తాం ఒక జడ్జిగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి వారు ఎవరు లేక ఆయనకి నచ్చ చెప్పారు లేదు తెలియదు, కానీ వారు గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కూడా పోటీలో పెట్టడం ప్రతిపక్షాలకు ఉండేటటువంటి ఎవరున్నా ప్రతిపక్షంలో పనిచేస్తారు. అది నేను తప్పట్ను. కానీ వారు తెలుగు వ్యక్తిగా వారికి ఉన్న గౌరవం వారికి ఉంది. కానీ ఉపరాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎప్పుడైతే వచ్చారో కాంగ్రెస్ చేసిన తప్పులు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ కూడా వారి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ రాజకీయాలు చేయకోకుండా సాంప్రదాయబద్ధంగా చేయాలని కోరుతున్నాను. నాగార్జున గారు, మరి నిజమే కదా మాలకొండయ్య గారు చెప్తున్నట్లుగా గతంలో మీరు వెంకయ్య నాయుడుకి సపోర్ట్ చేయండి, మీరు ఇప్పుడు వచ్చేసి తెలుగు గర్వం అంటూ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేయడం అండ్ బీజేపీ తీసుకున్న వ్యక్తికి సంబంధించి కూడా మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి కమెంట్లు ఏ రకంగా ఎంతవరకు సమంజసం? మేడం, ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి ఎవరైతే పెట్టారో ఆయనకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ సరే ఉంటే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎలక్షన్లో ఓటేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూస్తాం? ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండా నాన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ చూస్తామా? అతను ఉపయోగపడతారు లేదా, రాజ్యాంగ పరిరక్షణ చేయగలరా లేదా, వాస్తవానికి అతనుకున్న రైట్స్ రెస్పాన్సిబిలిటీ కాపాడగలుగుతారు, అందులో నాలెడ్జ్ ఉందా లేదా చూసి మాత్రమే మనం ఓటేయాలి. అంతేగాని డబ్బున్న వ్యక్తా కాదా, నా క్యాస్టా కాదా, ఆర్ఎస్ ఈ చూసి మనం ఎవరైనా ఓటేస్తాం మేడం ఒక అభ్యర్థి ఓటేసేటప్పుడు? అంటే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ రోజు మీ అభ్యర్థి పక్కన పెట్టండి, మా అభ్యర్థి పెట్టండి. మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న అభ్యర్థి పెడదామంటే పెట్టండి, మేము కాదను. కానీ మేమేమన్నాం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు, లాయర్లుగా పనిచేశారు, జడ్జిలుగా పనిచేశారు, చాలా మంచి మంచి ఉన్నత పదవుల్లో పనిచేశారు కదా. వాళ్ళలో మంచి రిటైర్ అయిన జడ్జిని తీసుకొచ్చి పెట్టండి, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తిని పెట్టండి, ఓటు చోరీ గురించి తెలిసిన వ్యక్తిని పెట్టండి, రాజ్యాంగాన్ని ఎలా కాపాడగల లక్షణాలు ఆయన తెలిసిన అలాంటి అభ్యర్థిని పెట్టండి. మీరు మేము దాన్ని స్వాగతిస్తాం. మాలకొండయ్య గారికి సబ్మిషన్ ఉందంట, ఒక నిమిషం. మాలకొండయ్య గారు. మేడం గారు, ఇప్పుడు రాధాకృష్ణ గారి యొక్క చరిత్ర మా నాగార్జున గారికి తెలియకపోతే చాలా బాధపడుతున్నాను నేను. వారు ఎక్కడ పుట్టారు, వారు ఏం చదివారు, ఎలా ఉన్నారు, ఏ పదవుల్లో చేశారు, ప్రజెంట్ ఆయన గవర్నర్ గా ఉన్నారు. గవర్నర్ గారు అవమానపరిచే విధంగా నాగార్జున గారు మాట్లాడుతున్నారంటే ఈ చట్టాల పట్ల నాగార్జున గారు చాలా చదవాల్సిన అవసరం ఉంది. ఒక గవర్నర్ గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిగా పెడుతుంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒక గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఎవరి తర్వాత ఉంటారు? లేదా మీకు కాదు, ఒక అభ్యర్థిని చూడాలా, ఒక అభ్యర్థిని చూడాలా లేదా గవర్నర్ అని చూసి మాట్లాడాలి? మేము అంటే రిటైర్ జడ్జి గారి గురించి మేము మాట్లాడవచ్చా? మేము పెట్టిన అభ్యర్థి కాదు మాలుకోటి గారు, మాలుకోటి గారు మేము పెట్టిన అభ్యర్థి రిటైర్ జడ్జి, ఆయన గురించి మీరు ఎలా పడితే అలా మాట్లాడవచ్చా? మరి మీరు మాట్లాడుతుంది మీరు మాట్లాడవచ్చు ఎలా పడతాడు? మరి అభ్యర్థిని చూస్తారు, ఒక అభ్యర్థికి మాలుకోటి గారు మీరు వినాలి. ఓడిపోతున్నామని ఇవాళ డిక్లేర్ చేశారు మీరు. మాలుకోటి గారు, నేను స్టార్టింగే చెప్పాను మీకు ఫుల్ మెజారిటీ ఉంది, మీరు గెలుస్తారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో అభ్యర్థి నిలబెట్టడంలో తప్పు లేదు, మీరు దాన్ని స్వాగతించాలి. ఎందుకు ఏడుస్తారు? మీరు నిజంగా విషయం గర్వంగా ఆరోగ్యం పాడైపోతుంది. మీరు ఈ రోజు గల్లీలో ఫైట్ చేస్తారు వైసీపీతో, ఢిల్లీలో ఫ్రెండ్షిప్ చేస్తారు. మీరు ఇక్కడ నీతి నియమాల గురించి మాట్లాడతారండి, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గురించి మాట్లాడతారు మా దగ్గర కొట్లాడుకుందాం, ఢిల్లీలో కొట్లాడుకుందాం. సరే, ప్రభుత్వం యొక్క సూపర్ పార్టీ కదా, ప్రభుత్వాల యొక్క విధానాన్ని, రాష్ట్రపతి విధానాన్ని, ఉపరాష్ట్రపతి విధానాన్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా జరగాలనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు వైసీపీతో మీకేం అవసరం ఉంటుంది? ప్రతి బిల్లులో ఫోన్ చేస్తున్నారు కదా, వైసీపీకి ప్రతి బిల్లులో మీరు ఫోన్ చేస్తారు కదా, మీరు వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకుంటున్నారు కదా. పార్లమెంట్ సభ్యులు మాజీ ముఖ్యమంత్రితో మేము మాట్లాడాం, వైసీపీతో మేము మాట్లాడలేదు. మీకెందుకంటే ఆ బాధ? జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క అభ్యర్థి, మీ యొక్క ఎవరైతే ఆయన ఉంటారో ఫోన్ చేసి అడగడం జరిగింది కదా. అదే చెప్తున్నాడు, వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడలేదు, పార్లమెంట్ సభ్యుడిగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాం.
మీకు అది కూడా తెలిసి కూడా మీరు ఎందుకు ముసుకేసుకుంటున్నారు? మేము ఆ కూడా విషయం అదే మీకు తెలుసు అంటున్నాం కదా? సార్, మేము అదే అంటున్నాం. వైసీపీతో మీకేం అవసరం ఉంటే ఎంపీ సపోర్ట్ లేదంటే మాకు రాజ్యసభ వైసీపీతో సపోర్ట్ మాకేం ఏ ఉంటే అవసరం లేదు. సరే అడగాలి మరి ఆ అనుకున్నప్పుడు support అడుగుతారు. కోసం సపోర్ట్ అందరూ అడుగుతారు. నాగార్జున గారు మీరు అడుగుతున్నారు కదా నాగార్జున గారు సపోర్ట్ అందరూ అడుగుతారు. కావాలంటే మీరు కూడా అడగండి జగన్ ని. ఎవరు వద్దంటారు? మేడం ఇక్కడ రెండు ఉన్నాయి మేడం. ఏంటంటే ఎన్డీఏ కూటమి బద్ద శత్రువు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆంధ్రప్రదేశ్ వస్తే జగన్మోహన్ రెడ్డితో ఫైట్ దామ్దు అంటారు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళు అంటారు. ఢిల్లీలో పెట్టి వాళ్ళ సపోర్ట్ కోసం మీరు ఎగబడతారు. అంటే మీరు ఎగబడుతున్నారు, వాళ్ళు ఎగబడిస్తున్నారా? మాకు క్లారిటీ ఇవ్వండి చాలు. మీరు ఎగబడుతున్నారా, వాళ్ళు ఎగబడి సపోర్ట్ చేస్తున్నారా? అది ఒక క్లారిటీ ఇవ్వండి చాలు. ఎందుకంటే పరిమళ అద్వాని వీర మనిషిగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ చేశారు కదా, ఒక బోర్డులో సపోర్ట్ చేశారు కదా. మేమేమంటలా సపోర్ట్ చేయండి సార్. మా క్వశ్చన్ ఒకటే, మీరు ఎగబడి సపోర్ట్ కోసం ఇదవుతున్నారా, వాళ్ళు ఎగబడి సపోర్ట్ ఇస్తున్నారా? ఏదో తెలుగు ప్రజలకు చాలు. క్వశ్చన్ మాల్కోటి గారు, సరే మేము ఎన్డీఏ అభ్యర్థి ఆ రోజు వెంకయ్య నాయుడు గారు నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ క్వశ్చన్ కూడా సపోర్ట్ చేయండి మేడం. ఈ ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు నిలబెట్టినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు? సరే మేము తప్పు చేసాం, మీ దగ్గరికి సరిదిద్దుకుందాం. మీరు రాయండి, నీతి నియమాలు ఎలా ఉంటాయి రాయండి. మేము నెక్స్ట్ ఎలక్షన్ మేము ఫాలో అవుతాం కదా, సరిపోయింది కదా. ఒక నిమిషం. ఎస్ మీరు చెప్పండి. ఎస్ మాలకొండయ్య గారు. మేడం గారు, మా నాగార్జున గారికి అన్ని తెలుసమ్మా. సరిదిద్దుకుంటారు, తప్పులు ఒప్పుకుంటారు. అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాలి, నేను కాదన్నాను. అయితే ఇందాక ఏమన్నారంటే నాగార్జున గారు, మీరు ఏం చేసినప్పటికి కూడా మేము అన్ని ఒప్పుకుంటాం అంటున్నారు. కానీ ఇందాక వైసీపీతో మాకు పని ఏంటి అంటున్నారు. నేనేం చెప్తానంటే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా స్థాయిలో రాజకీయ పార్టీ వేరు, భారత ప్రభుత్వం వేరు. భారత ప్రభుత్వంలో చాలా పార్టీలతో కలిసిన ఎన్డీఏ కూటమి నడుస్తుంది. ఈ కూటమి ఒక మంచి ఆలోచన చేసి భారతదేశంలో ఉపరాష్ట్రపతి గారిని ఎన్నుకునేటటువంటి సమయంలో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే సపోర్ట్ చేయకుండా దూరంగా ఉన్నారో వీరందరూ కూడా ప్రజలు ఎన్నుకోబడిన రాజ్యాంగ పరమైనటువంటి వ్యక్తులు. వారిని ప్రభుత్వం అయ్యా ఈసారి మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడగడంలో తప్పు ఏమీ లేదనేది మా భావన. ఒకవేళ తప్పు ఉంది అని వారు అనుకుంటే మేమేమీ చేయలేం. కానీ ఢిల్లీలోకి వచ్చేసరికి దోస్తాన్ చేస్తున్నారు అని చెప్పేసి మేడం గారు మీరు ఒకటి గమనించాలి. ప్రభుత్వానికి ఇంకొక ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకం కాదు. నిన్న పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విపక్షాలు గొడవ పెట్టాయి. ఏ విధంగా గొడవ పెట్టాయి? మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్ ని సపరేట్ రాష్ట్రం ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి రాద్ధాంతం చేసినటువంటి వాళ్ళు నిన్న బిల్లు పెడితే వ్యతిరేకించారు. ఒకటి. రెండోది, ఎవరైతే 30 రోజులు జైల్లో ఉంటారో వారి పదవులు పోవడానికి ఒక బిల్లు పెడితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే 30 రోజులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు పదవులు కొనసాగకుండా రద్దు అవడానికి కానీ, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి కానీ భారత ప్రభుత్వం ముందుకు వచ్చి బిల్లు పెడితే ఎంత అల్లరి చేశారు మేడం గారు. అంటే 30 రోజులు అంటే ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు కదా, కాంగ్రెస్ కూటమికే కాదు కదా, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు విధానంలో అన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఒక నేర చరిత్ర రాజకీయ వ్యవస్థ ఉండకూడదని చెప్పి బిల్లు పెడితే వ్యతిరేకిస్తారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నిన్నటిదాకా కావాలని కోరుకుంటే ఇవాళ ఇస్తామంటే వ్యతిరేకిస్తారు. మొన్నటిదాకా ఉపరాష్ట్రపతి ముందుగా ఉన్నటువంటి వ్యక్తిది ఉపరాష్ట్రపతి పార్లమెంట్ రాజ్యసభ సరిగ్గా నడపట్లేదు, మాకు టైం ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తి వారు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ కుట్ర చేసి రాజీనామా చేసిందని అల్లరి చేశారు. ఏంటి మేడం గారు ఇది? ప్రజలు చూడట్లేదా? సమాజం చూడట్లేదా? మీడియా చూపించట్లేదా? అంత కళ్ళు మూసుకుని కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నారా ఈ కాంగ్రెస్ వాళ్ళు? సరే నేను మళ్ళీ వస్తాను మాలకొండయ్య గారు, ఒక నిమిషం మళ్ళీ వస్తాను. మీరు చెప్పే అంశానికి ఒక క్లారిటీ తీసుకుందాం. ఎస్ కోటేశ్వరరావు గారు, సో రెండు పార్టీల బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలది కూడా స్టాండ్ మీరు చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఏదైతే దేశంలో రెండో అతిపెద్ద పదవికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా అటు ఏపీలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి రాజకీయాలు
రాజకీయాలు పూర్తిగా ఒక రకంగా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. అండ్ జగన్ షర్మిలకు సంబంధించి కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు. జగన్ ఏమో ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో దుష్మన్ చేస్తారు, ఢిల్లీకి వచ్చేసి దోస్తాన్ చేస్తారు. బీజేపీ కూడా అట్లనే చేస్తుంది, వైసీపీతో సపోర్ట్ ఎందుకన్న ఒక క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తుంది. సో ఏమంటారు, మీ స్టాండ్ ఏంటి? మొదట సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారు అయినంత మాత్రాన